మహబూబ్ నగర్ జిల్లాలో మెడికల్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్, మెడికల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయాలి, ఆ గ్యాప్స్ని ఫిలప్ చేయాలంటే ఏం చేయాలి? మనకు మెడికల్ కాలేజీకి సంబంధించి 175 సీట్లునే. సుమారు 10 సంవత్సరాల క్రితం మెడికల్ కాలేజ్ మొదలుపెట్టి 2016లో పీజీ ఉన్నాయి. కానీ ఒక రిప్రజెంటేషన్లో మాకు పీజీ హాస్టల్కి సపరేట్ కావాలి, గర్ల్సే కానీ బాయ్సే కానీ. ఆ కొత్త హాస్పిటల్ నిర్మాణం పూర్తిగా అయింది, ఇంకో ఈ బ్లాక్ కంప్లీట్ కావాలి, దాన్ని కూడా అతి త్వరలోనే ఆ హాస్పిటల్ ఫంక్షన్ కావాలని చెప్పి కూడా ఆ ఈ బ్లాక్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేసి బహుశా అట్లీస్ట్ బై ద మంత్ ఆఫ్ జూన్ వీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు ఇనాగ్రేట్ ద ఎంటైర్ బిల్డింగ్ దేర్. కానీ గవర్నమెంట్ లైన్ ఆఫ్ థింకింగ్ ఏంది అంటే మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ ఆర్ జిఎంసీస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు ఏ సూపర్ స్పెషాలిటీ, ఇంట్రొడ్యూసింగ్ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ ఇన్ మహబూబ్ నగర్. ఇప్పుడున్న 21 డిపార్ట్మెంట్తో సహా ఇంకా 14 డిపార్ట్మెంట్స్ని యాడ్ చేయాలనేది ప్రభుత్వ సంకల్పము. అంటే టోటల్ మహబూబ్ నగర్లో రేపొద్దున మహబూబ్ నగర్ విల్ నాట్ బి కాల్డ్ ఏ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్, ఇట్ విల్ బి కాల్డ్ ఏ రెఫరల్ సెంటర్. ఇట్ విల్ బి కాల్డ్ ఏ రెఫరల్ సెంటర్. గద్వాలే కానీ, లేవర్ వనపర్తియే కానీ, ఆలంపూరే కానీ, ఎక్కడికి వెళ్ళైనా 95% ట్రీట్మెంట్, 90% ట్రీట్మెంట్ అనేది మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్స్లోనే అయిపోవాలి. దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ థింకింగ్ విత్ రిగార్డ్ టు సౌత్ తెలంగాణ. గవర్నమెంట్ లైన్ ఆఫ్ థింకింగ్ సౌత్ తెలంగాణలో ఏ రకంగా ఉండాలి మెడికల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అంటే చుట్టుముట్టున్న హాస్పిటల్సే కానీ, మెడికల్ కాలేజెసే కానీ, పక్క జిల్లాలే కానీ అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంటే మహబూబ్ నగర్కి రావాలి. ఇక్కడ కొద్దిగా ఆలస్యం జరిగింది ఎంఆర్ఐ విషయంకి వచ్చే వరకు. కానీ గతంలో వచ్చినప్పుడు నేను కమిట్ అయ్యాను, మాట ఇచ్చాను, ఎంఆర్ఐ మహబూబ్ నగర్లో మేము ఏర్పాటు చేస్తామని చెప్పి. ఖచ్చితంగా అతి త్వరలో ఎంఆర్ఐ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాము. దాంతో సహా పీజీ సీట్ల యొక్క స్ట్రెంత్ పెంచాలి, పీజీతో సహా సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఆలంపూర్ తీసుకోండి, మీరు నారాయణపేట తీసుకోండి, ఏ పెద్ద ట్రీట్మెంట్ కావాలన్నా నేరుగా 180 కిలోమీటర్ 160 కిలోమీటర్ హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది జరగకుండా మహబూబ్ నగర్ టౌన్లోనే సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ జరగాలి, అందియాలనేది ప్రభుత్వ సంకల్పము. సో భవిష్యత్తులో మహబూబ్ నగర్ విల్ బి కాల్డ్ ద రెఫరల్ హాస్పిటల్. మహబూబ్ నగర్ ఒక రెఫరల్ హాస్పిటల్గా ఉంటుంది. అదే రకంగా కొద్దిగా టీచింగ్ ఫ్యాకల్టీ కూడా తక్కువ ఉంది. ప్రొఫెసర్సే కానీ, అసోసియేట్ ప్రొఫెసర్సే కానీ. ఈ మధ్యలో మొన్ననే మీరు చూశారు 607 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మేము రిక్రూట్ చేస్తున్నాము. ఆ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. 172 మందికి ఆర్డర్స్ ఇచ్చాము. మిగతా వారికి కూడా ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ అంటే అది ప్రమోషన్ ద్వారా మనకు వచ్చే పోస్టులు. అవి ప్రొఫెసర్స్ని ఫిలప్ చేయాలి. ఇంకా ఆల్మోస్ట్ 50% పోస్టులు లేవు, ఫిలప్ చేయాలి. ప్రొఫెసర్స్ అంటే ప్రమోషన్ ద్వారా వస్తే కనుక అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫస్ట్ మనం కంప్లీట్ చేసుకుంటే రేపు టీచింగ్ ఫ్యాకల్టీ అనేది స్ట్రెంత్ అవుతున్న విషయాన్ని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. మహబూబ్ నగర్లో ఆర్గన్ రిట్రీవల్ సెంటర్ అనేది మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ సంకల్పము. మన డయాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కదా మనకు ట్రీట్మెంట్లు. ఎక్కడ దాకా పోతాం మనము? హైదరాబాద్ దాకా పోయేస్తాం. అలా కాకుండా మహబూబ్ నగర్లోనే వాస్కులర్ యాక్సెస్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పము, ప్రభుత్వ ఆలోచన. ఒకటి ఆర్గన్ రిట్రీవల్ సెంటరు, ఒకటి వాస్కులర్ యాక్సెస్ సెంటరు, మూడోది మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్ విల్ బి కాల్డ్ ఏ రెఫరల్ హాస్పిటల్. అంటే ఇంకా 14 డిపార్ట్మెంట్స్ మహబూబ్ నగర్కు యాడ్ చేయబోతున్నాము. ఇప్పుడున్న 21 డిపార్ట్మెంట్స్ కాకుండా 14 డిపార్ట్మెంట్స్లో అందులో సర్జికల్ డిపార్ట్మెంట్స్ని యాడ్ చేయబోతున్నాము. సో సెకండరీ హెల్త్ ఏరియా హాస్పిటల్ 100 బెడెడ్, 150 బెడెడ్ ఈ హాస్పిటల్స్ని స్ట్రెంత్ అని చెయ్యాలి. మొన్నటిదాకా వైద్య విధాన పరిషత్ ఉంటే ఇప్పుడు ఏముంది? అది మన చట్టాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతోటి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏమంటున్నాము? తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్. ఇప్పుడు వైద్య విధాన పరిషత్ కాదు, సెకండరీ హెల్త్ అంటే నేరుగా జీతభత్యాలు ప్రభుత్వ ఖజానా ద్వారా వస్తాయి.
నర్సులకు 2232 మందికి కొత్త అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తున్నాము. సౌత్ తెలంగాణని స్ట్రెంథెన్ చేయాలంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ త్రిబుల్ ఐటీ వచ్చింది, విద్యాపరంగా త్రిబుల్ ఐటీ వచ్చింది. అదే రకంగా మన హెల్త్ సెక్టార్లో సర్వీసెసే కానీ ఎడ్యుకేషనే కానీ అది స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఇంటరాక్షన్ పెట్టుకొని మీ యొక్క గ్యాప్సే కానీ కష్టాలే కానీ ఇబ్బందులే కానీ భవిష్యత్తే కానీ విజనే కానీ ఏమి చేస్తే రేపొద్దున రాబోయే తరంకు ఇలాంటి ఇబ్బందులు కాకుండా మనం సేవలు అందిస్తామనే ఆలోచనతోటి ఈరోజు ఇంటరాక్షన్ పెట్టుకునేసి హాస్టల్ బిల్డింగ్సే కానీ ఆడిటోరియమే కానీ స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ హాస్టల్ కొత్త టీచింగ్ హాస్పిటలే కానీ ఎక్విప్మెంటు ఒక 35 డిపార్ట్మెంట్లకు సంబంధించిన స్టాండర్డైజ్ ఎక్విప్మెంట్ ఏముండాలనో ఖచ్చితంగా మహబూబ్ నగర్లో ఆ ఎక్విప్మెంట్ ఉండాల్సిందే. మహబూబ్ నగర్ కూడా 35 డిపార్ట్మెంట్ తీసుకురావాలనేది ఒక సంకల్పము. మన పిల్లలు చదువుతున్న పిల్లలు మన రాష్ట్రమే కానీ మన ప్రాంతమే కానీ దేశమే కానీ మెడికల్ స్టూడెంట్స్కు ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో రాకూడదు, డిస్కంఫర్ట్ ఉండకూడదు, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. ఇన్ని రకాల అంశాలని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇవి అడ్రస్ చేయాలి. సామాన్యుడు సబ్సిడరీకి వెళ్ళి మొదలు పెడితే మహబూబ్ నగర్ సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ హాస్పిటల్ వరకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. ఇంకా మనం ట్రామా కేర్ సెంటర్ తీసుకొస్తున్నాము, అడిషనల్గా డయాలిసిస్ సెంటర్ తీసుకొస్తున్నాము. మీ హైవేస్ ఉన్నాయి, ట్రామా కేర్ అవసరము. ఎవ్రీ 35 కిలోమీటర్స్ యావరేజ్ 35 కిలోమీటర్స్ మేబీ 40 కిలోమీటర్స్ మీకు రేపొద్దున ఒక 3rd లెవెల్ ట్రామా కేర్ సెంటర్ ఉంటుంది. అదే రకంగా డయాలిసిస్ ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలిసిస్ సెంటర్ ఉండాలి, పేదవానికి ఇబ్బందుల పాలు కాకుండా. అంటే ఇన్ని రకాల పాలసీలతోటి ఆలోచనతోటి తెలంగాణ ప్రత్యేకంగా మహబూబ్ నగర్ సౌత్ తెలంగాణ దక్షిణ తెలంగాణని స్ట్రెంథెన్ చేయాలి అనే ఓ సదుద్దేశంతో ఈరోజు మీ దగ్గర రావడం, మీతోటి ఇంటరాక్ట్ కావడము, మీ యొక్క అభిప్రాయాలు సేకరించడము, దానిపైన జూన్ మాసంలో ఖచ్చితంగా ఈ హాస్పిటల్ ఇనాగరేషను, ఎంఆర్ఐ ఇనాగరేషను, తర్వాత హై ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్సు, తర్వాత ట్రామా కేర్ కూడా ఇనాగరేట్ చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా దీవిస్తూ అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటాను.